ఒకటి ఏంటంటే, ఎందుకంటే రాయలసీమ వాడు ఆంధ్రుల నమ్మరు, ఆంధ్రులు రాయలసీమలో నమ్మరు. వీళ్ళైతే ఆంధ్ర కోస్టల్ ఆంధ్ర అసలే నమ్మరు. అయినప్పుడు క్యాపిటల్ ఏతుంటుందో మా రాయలసీమలో పెట్టాలంటారు. ఎక్కడ తెలుసుకున్నా? చిత్తూరులో, నాట్ కర్నూలు. చెప్తా కర్నూలు ఎందుకండి. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్స్ ఏతుంటుందో ముందు కంప్లీట్ కావాలి, ఒప్పుకుంటారు. తర్వాత లిటిగేషన్ క్యాపిటల్, వాళ్ళకి అన్ని క్యాపిటల్స్. పొలిటికల్ క్యాపిటల్ రాయలసీమ, లిటిగేషన్ క్యాపిటల్ అంటే హైకోర్టు గుంటూరులో పెట్టుకుంటుంది. అది లిటిగేషన్ క్యాపిటల్. అది ఎందుకంటే వాడు పెట్టుకోవాలి కాదు, వాళ్ళకి బిల్డింగ్లు. మీకు సమాచారం తెలిసిన మీకు వాళ్ళకి ఏం లేదండి. ఏదో రాయలసీమ చాలా మందికి అభిప్రాయం, వాడు చాలా రిచ్ పీపుల్. వాడు టోటల్ బడ్జెట్ 33 కోట్లు. టోటల్ బడ్జెట్ 33 కోట్లు. వాళ్ళకి ఏమి లేదు తినడానికి. మీకు రాంగ్ అభిప్రాయం చాలా మంది. ఆంధ్రలో చాలా రిచ్ పీపుల్, నథింగ్. సంజయ్ రెడ్డి ఏమంటాడు తెలిసిన? ఆఫీసులు అన్ని మద్రాసులో ఉన్నాయి, షిఫ్ట్ కాలే ఆఫీసులు. రాజగోపాల్ చారి కొంచెం తెలియగలడు. బిడ్డ మీరు మీ స్టేట్ అడిగిందో మరి పోండి, మరి మా ఆఫీసులో తీసుకోపోండి అంటారు. అంటే మాకు బిల్డింగ్లు ఏమంటే రెంట్ కట్టమంటాడు. అరే మొదలే మాది లెస్ బడ్జెట్, మేము ఎక్కడ రెంట్ కట్టమంటారు. అప్పుడు రామకృష్ణరావు రిక్వెస్ట్ చేస్తాడు, అయ్యా మా ఆఫీసులన్నీ మద్రాసులో ఉన్నాయి, కనీసం కొన్ని బిల్డింగ్లు మీరు ఇక్కడ ఇచ్చినట్టయితే మా ఆఫీసులు ఇక్కడ తరలించుకుంటాం, ఇట్లా ఆంధ్రప్రదేశ్ ఏదా కదా అంటారు. ఈ రోడ్ లెటర్ ఆంధ్ర చీఫ్ మినిస్టర్, he wrote a letter requesting Hyderabad chief minister to give some buildings so that they could shift their offices. That was the state of affairs. తర్వాత బిల్డింగ్స్ లేకపోతే గుడారాలు వేసుకొని ఉన్నారంటే ఆడ. జస్ట్ టెంట్స్ లైక్ ఏ క్యారవాన్. క్యారవాన్ అంటే పోతు ఏం లేకపోతే గుడాలు వేసుకొని రోడ్డు మీద ఉండి ఉన్నాడు. దట్ వాజ్ ది క్యాపిటల్. వాడకు నో బడ్జెట్, నథింగ్. ఎలక్ట్రిసిటీ లేదు, పవర్ లేదు, వాటర్ లేదు, ఏది లేదు వాళ్ళకు. స్టేట్ వాజ్ యాక్చువల్లీ ఉంటుందా పోతుందా, ఇది ఫెయిల్డ్ స్టేట్ కట్టుకు వచ్చింది పరిస్థితి. దీనావస్థ ఉన్నది. వీళ్ళు బాంబే, ఢిల్లీ పోవాలంటే ఎక్కడ పోవాలి? మెడ్రాస్ పోవాలి. అందుకని వాడు చిత్తూరు, మొట్టమొదటి చిత్తూరు క్యాపిటల్ ఎందుకు పెట్టుకున్నారంటే మెడ్రాస్ దగ్గర ఉంటుంది, చిత్తూరు పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, అరే బిడ్డ ఇక్కడ మీరు కనుక వస్తే మీకు ఏం వసతులు ఇవ్వం, కారు కానీ ఈరు కానీ ఏది ఉండదు, నథింగ్ డూయింగ్ అంటాడు. అప్పుడు హైదరాబాద్ పోవడానికి నెక్స్ట్ రాయలసీమకు నియరెస్ట్ ప్లేస్ ఇది కర్నూలు. దట్స్ వై కర్నూలు బికేమ్ దేర్ పొలిటికల్ క్యాపిటల్. హైదరాబాద్కు నగరానికి దగ్గర ఉంటుంది. ఏదో మనకు తమాషగా మనం చరిత్ర చదువుతాడు. వై, వాట్, వేర్, వెన్, యు ఆర్ ద క్వశ్చన్స్. కొంచెం ఇక్కడ చూసారు ఎయిర్పోర్ట్ నిజాం, వాడు దొంగనో మంచివాడు ఎవడో కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టాడు. దాని తర్వాత దక్కన్ ఎయిర్లైన్స్ ఉన్నది ఇక్కడ. ఎవ్రీ ఫెసిలిటీ వాజ్ అవైలబుల్. దట్స్ వై అంబేద్కర్, ఏ గ్రేట్ మ్యాన్, ఇట్ హైదరాబాద్ షుడ్ బి ద సెకండ్ క్యాపిటల్. ఈ సెడ్ వన్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ షుడ్ బి వాట్ ఈస్ హెల్డ్ హియర్ అన్నాడు. దట్ సార్ రెడీ క్యాపిటల్ వాజ్ దేర్. వీళ్ళకి వచ్చింది. ఇక మనవాళ్ళు హౌలాలు వాడు రాగానే బిర్యానీ తినబెట్టారు. వాడు ఎక్కడ తిన్నా? గోంగూర తింటారు బిర్యానీ. మీకు తెలుసున్నాం సరే. వివేక్ రాలేదు, బాగుండేది. వివేక్ కొత్తగా సిటీ అపాయింట్ అయ్యింది. అయినాక ఇది ఫస్ట్ పోస్టింగ్ కదా అనంతపూర్. సార్ మీరు రాండి సార్ అంటే అనంతపూర్ రండి సార్, సాయిబాబా బాబు ఉంటాడు, మీరు రాండి మీరు రాండి అంటే అవి ఇది గెస్ట్ ఇవన్నీ స్టూడెంట్గా ఉంది. ఉంటే సార్ 2-3 రోజులు ఉన్న తర్వాత సార్ సంజీవ్ రెడ్డి గారు రిటైర్ అయ్యి ఉంది సార్, వైద్యుడు కాలాన్ని మొన్న నాకు పెద్ద ఆయన ఎవరాడు ఏంటి రెస్పెక్ట్ ఫర్ సంజీవ్ రెడ్డి. ఏమో నాకు పెద్ద ఏమి ఇదే లేదా సంజీవ్ రెడ్డి ఏముందని ఆయన లేదు సార్, ఫస్ట్ ప్రెసిడెంట్ మన ఇది టైం తీసుకుని పోయింది. ఆ రోజుల్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలంగాణ ముచ్చట వచ్చింది. నేను ఎక్కడ పోయినా తెలంగాణ చెప్తాను, నేనే భయపడను. అదే ఇంత అరగన్స్ అండి. ఏమైనా తెలంగాణ మీకున్నది ఏంటి? షేర్వాణి బిర్యానీ తప్పించి మీకున్నది ఏంటి అంటారు ఓపెన్గా. అంతమంది ఒకటే సరహా అని వింటారు. మీరు హైదరాబాద్ అంటారు, హైదరాబాద్ కాదు, మీకు ఉన్నది ఏంటి? షేర్వాణి బిర్యానీ తప్పించి మీకు ఉన్నది ఏంటి? బట్ అవైతే లాస్ట్ మ్యాన్ ఎస్ సార్ కరెక్టే సార్ మాకున్నారు రెండు. మీ బిడ్డ పెళ్లి చేస్తున్నప్పుడు గోంగూర పచ్చడి పెట్టలేదు, మరి బిర్యానీ పెట్టిన ఆ పెళ్లి నేను కూడా అటెండ్ అయినాను. ఆంధ్ర
తర్వాత నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినాక ఎప్పుడు శర్వాళ్ళే కనబడ్డావే, దోతి మీద ఎన్నడు కనబడ్డాను. వై ది డబుల్ స్టాండర్డ్? ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అయినాక ఎప్పుడు కనబడ్డాడు నీకు లాంచ్ మీద, ఎప్పుడు ఇదే చెప్పుకుంటాడు. దిస్ ఇస్ కల్డగరి, డూప్లిసిటీ. కాకపోతే ఇద్దరు చెప్తాను భయపడతాను. ఆయన సీఎం, ఆయన స్పీకర్, ఆయన ప్రెసిడెంట్, he did irreparable damage to Telangana. As a CM, as the Speaker of Lok Sabha, as the President of India, and still the statue is marking at us. Anyway, అప్పుడు ఏమవుతుందంటే సైన్యం తర్వాత ఇక్కడ ఇంకొకటి, ఈ రాష్ట్రాల విభజన అనే అప్పుడు మళ్ళీ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి. నేను మొదలే చెప్పిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా పవర్ఫుల్, చాలా ఇది ఉన్నాను, ఏమి ఉండదు పైకి నీ మీద నా మీద, ఎందుకంటే మనకి ఏ లేదు కనుక. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో తోక ముడుచుకొని కూర్చుంటుంది కింద. వాళ్ళ ప్రతాపం ఎవరి మీద అంటే మన మీద. అక్కడ ఏం జరిగింది? జనవరి 25 నాడు 1950 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిజాంతో ఒక ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందం ఏంటంటే వెరీ క్లియర్, నీవు బ్రతికున్న రోజులు హైదరాబాద్ రాష్ట్రానికి రాజప్రముఖ. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కాదు, కాన్స్టిట్యూషన్ గోలీ మరో కాన్స్టిట్యూషన్ అడిగినోడు ఎవరు? భారతదేశంలో కాన్స్టిట్యూషన్ లేదండి. భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ ఎవరు ఎన్నుకున్నారండి? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పని ఏంటండి? టు డ్రాప్ ద కాన్స్టిట్యూషన్, అంతే. ఎవడన్నా అడిగిందా? అదట కాన్స్టిట్యూషన్ అట, ఇది రాజ్యాంగం అట, మన పీపుల్ అట, ప్రజాస్వామ్యం అట. అరే 1000 మంది కూడా ప్రజాస్వామ్యం లేదు. ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? లైఫ్ టైం అన్నారు. నువ్వు బతికిన రోజులు నువ్వు గవర్నర్, రాజప్రముఖ్ అంటే బీ స్టేట్లకు రాజప్రముఖ్. ఏ పెద్ద స్టేట్ల కంటే స్వతంత్రంగా ముందు స్టేట్లు ఏ స్టేట్లు అండి, అవి ఏ స్టేట్లకు నువ్వు గవర్నర్ అంటారు, బీ స్టేట్. నువ్వు బతుకున్న రోజులు ఆ విధంగా. ఇంకా 6 వాళ్ళ గుడి ఇచ్చింది రాజస్థాన్ గారు. లైఫ్ టైం అగైన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రిపబ్లిక్. తర్వాత ఏంటంటే అప్పుడు రాష్ట్రాలు ఏ స్టేట్, బి స్టేట్, సి స్టేట్ అని ఉంటాయి. ఏ స్టేట్ అంటే స్వతంత్రంగా ముందున్న బ్రిటిష్ స్టేట్లను ఏ స్టేట్ అంటారు. బి స్టేట్ ముఖ్యంగా కాశ్మీర్, హైదరాబాద్, మైసూర్ ఇటువంటి పెద్ద వాటిని బి స్టేట్ అంటారు. అంతకంటే సి స్టేట్ అంటారు. అయినప్పుడు ఏ స్టేట్ సర్వీసెస్ సీనియర్, బి స్టేట్ సర్వీసెస్ జూనియర్. అంటే ఒక ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఆఫీసర్ అనుకున్నట్టయితే ఈక్వల్ పోస్ట్ ఉన్నా కానీ అక్కడ 2 సంవత్సరాలు ఉన్న ఆఫీసరు, ఇక్కడ 15 సంవత్సరాలు ఉన్న ఆఫీసరు, వాడు 2 సీనియర్ అయితే ఇక్కడ. అది ఏ స్టేట్? బి అంటే ప్రిన్సిపల్ స్టేట్. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులకు ఎందుకు నష్టపోయిందంటే అప్పుడు మనకు తెలియలేదు. ఆంధ్ర రాష్ట్రం ముందు కాదు. ఆంధ్ర రాష్ట్రం was formed after independence. There is no question of it is a state. Their services cannot become what is senior అని మనోడు ఒక్కడు ఛాలెంజ్ చేయలేదే. దట్ వాజ్ ఓన్లీ అప్లికబుల్ టు ద బ్రిటిష్ ఇండియా. మనోడు జూనియర్ అంటే కారణం ఏంటంటే ఇది దేశ్ అయితే వీఆర్ ఏ స్టేట్స్, హైదరాబాద్ బి స్టేట్. మరి మనోడు ఒక్కడే ఛాలెంజ్ చేసాడా? ఇక వేరే హైదరాబాద్, ఆంధ్ర వాజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. వాళ్ళకి ఎట్లా డబుల్ ప్రమోషన్ కొట్టిందంటే వాళ్ళు రాగానే తమిళ సందర్భంలో వాళ్ళకి అపాయింట్ అయ్యారు. స్టేట్ కూడా ఇది ఇక్కడ రాగానే ఇంకా ఇదండి.
తెలిసింది ఎక్కడ అంటే ఏసెడ్. అయితే ఈ తారతమ్యాలు ఇవన్నీ తీశాలి. ముఖ్యంగా 56 వచ్చేవరకు ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్ అయింది. ఈ రాజ ప్రముఖులను ఏ విధంగా తీసేయాలి, సంతకం మీద పెట్టడం అయిపోయింది. అందుకని ఈ బి రాష్ట్రాల్లో ఉంటే బాగుండదని దానికి ఇంకొక వాటిని కమిషన్ ఇస్తారు. దట్ ఈస్ థర్డ్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. It was appointed in 1953 December. It was headed by Justice Fadalavi. The first SRC court. ఇప్పుడు అందరూ సెకండ్ ఎస్ఆర్సీ అది ఏమి తెలియదు ఎస్ఆర్సీ. ఈ పేపర్ చదువు తమాషా అనిపిస్తుంటుందండి. రాజకీయ నాయకులు చదువుకున్న వాళ్ళు కూడా అంటే తెలియతే మనం చదవం, అది వేరు ముచ్చట. తర్వాత మీ పత్రికలు వచ్చిన కరెక్ట్ అనుకోండి, 95% తప్పులు ఉంటాయి. ఇది ఆర్టికల్ నాట్ సబ్జెక్ట్ ఆఫ్ స్క్రూటినీ. దిస్ ఈజ్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ అయిపోయినప్పుడు